హలో మూన్లైట్ ఫ్యామిలీ. ఎర్నింగ్ 25 lakhs విత్ ఇన్ 6 monthsలో ఈరోజు డే 14. సో ఈరోజు నా స్టోరీ ఏంటంటే, ఇప్పుడు వరకు నా కెఫేలోంచి నాకు వచ్చిన ప్రాఫిట్ అయితే 50,000. సో ఓన్లీ 2 సెక్షన్ నుంచి నేను ప్రాఫిట్ అయితే కౌంట్ చేశాను, బ్రేక్ఫాస్ట్ అండ్ పానీపూరి. సో ఈ రెండింటి నుంచి నాకు ఆల్మోస్ట్ 50,000 ప్రాఫిట్ అయితే వచ్చింది, మొత్తం మెయింటెనెన్స్ పోను. ఈ మంత్లో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నా పర్సనల్ ఖర్చులను కూడా నేను ఇంక్లూడ్ చేసేసాను. సో నా పర్సనల్ ఖర్చులు ఎప్పుడు నేను సపరేట్ చేసుకోవాలి. సో పర్సనల్ వేరే, బిజినెస్ వేరే. బిజినెస్ ఖర్చులు ఉంటాయి, పర్సనల్ ఖర్చులు ఉంటాయి. సో నెక్స్ట్ మంత్ నుంచి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎనీవే చెప్పడం మర్చిపోయా, స్పెండ్ చేయడం చాలా సింపుల్, సేవింగ్ చేయడం చాలా హార్డ్. నేను ఈ మంత్లోనే ఆల్మోస్ట్ 60,000 వరకు ఖర్చు పెట్టాను. సో ఇట్ మీన్స్ నా పర్సనల్ ఖర్చులే ఎక్కువ ఉన్నాయి. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పర్సనల్ ఖర్చు నేను తగ్గించాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నా ఫ్రెండ్ ఒకడు కంపెనీ దగ్గర రమ్మన్నాడు, ట్రక్ తీసుకొని వచ్చాను నాకు ఫుడ్ డెలివరీ ఇవ్వనేసి. నేను వచ్చి ఆల్మోస్ట్ 20 minutes అయింది, వాడు ఇంకా రాలేదు. సో ఫ్రెండ్షిప్కి విలువిస్తే ఇలా ఉంటుంది. వాడేదో ఆకలితో ఉన్నాడని మనం ఫుడ్ తీసుకొని వస్తే నన్ను ఆకలి లేకుండా చేస్తున్నాడు నడు రోడ్డు మీద. ఇలా ఉంటుంది ఫ్రెండ్షిప్ కోసం వస్తే. సో ఇదంతా మా కెఫే పక్కన ఉన్న కంపెనీస్.